హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు నేనేం చూపించబోతున్నానో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూడండి. ఇది ఎగ్గుతోటి చారు అండి, మసాలా చారు. మనం ఎప్పుడు పులుసులు అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఎగ్స్ తీసుకున్నానండి, తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లవంగాలు, చెక్క. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే టమాటాలు ఇవి కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా, కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు. ఇప్పుడు చెక్క, లవంగాలు కూడా వేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి, మందపాటి గిన్నె పెట్టుకోవాలి. నేను నా ఏఎంసీ గిన్నె ఉంది కదా, అదే పెట్టుకున్నానండి. చూడండి, దీనిలో అయితే నేను అసలు ఆయిల్ లేకుండా, అంటే మిమ్మల్ని ఆయిల్ వేసుకోవద్దని కాదు, నేను ఏఎంసీలో చేస్తున్నాను కాబట్టి అసలు ఆయిల్ వేయకుండా హెల్తీగా చేసుకుందామని ఇలా వేస్తున్నాను. మీరు ఇలా అయితే మేము అందరం ఇలా ఆయిల్ లేకుండా చేసుకోవాలా అని అనుకోవద్దండి. మీరు మామూలు గిన్నెలో చేసుకున్నప్పుడు 2-3 స్పూన్లు, ఎక్కువ ఆయిల్ అవసరం లేదంటే 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి. ఎందుకంటే ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా, అడుగు అంటకుండా ఉంటుంది మందపాటి గిన్నె తీసుకుంటే. అలా తీసుకొని ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రుచి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కారం కూడా మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్లుగా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా అవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఏఎంసీ గిన్నె తీసుకున్నాను కాబట్టి నూనె అయిపోయినా కూడా అడుగున ఏం అంటుకోవట్లేదండి. కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి, మీరు కూడా 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో నీళ్లు పోసుకోవాలి. నేను మిక్సీలో తొలిపి నీళ్లు పోసుకున్నాను, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. మీకు చారు ఎంత కన్సిస్టెన్సీ కావాలనేది చూసుకొని పోసుకోవచ్చు అనమాట. చూడండి, బాగా కలుపుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. పక్కన ఓ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా ఎగ్స్ని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్నిటికీ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి అన్నిటికి ఘాట్లు పెట్టుకుంటే ఇవి లోపలికి కూడా మసాలా పోయి చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి, అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో చూసారా 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఈ కర్రీలో నూనె అస్సలు వాడలేదు. చూసారా, ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. చూడండి, అంతలోకి ఈ వాసన చూసేసి మా ప్లూటో వచ్చేసిందండి. తనకు కూడా ఎగ్స్ కావాలని అడుగుతుంది. చూసారా, ఎగ్స్ బాగా ఇష్టంగా తింటుందండి, ఎగ్స్ అడుగుతూ ఉంది. చూడండి, ఇప్పుడు అలాగే ప్యాన్లో నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఎగ్స్ వేసుకొని అన్ని ఘాట్లు పెట్టుకున్నాం కదా, కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఘాట్లు పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే అవి టేస్ట్ బాగుంటాయండి. దీనిలోకి చక్కగా కర్రీ కూడా మసాలాలంతా కూడా వెళ్ళిపోయి టేస్ట్గా ఉంటాయి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు మరుగుతున్న చారులోకి వేసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ఈ నెయ్యితో సహా వేసుకోవాలండి. ముందు మనం నూనె వేసుకోలేదు కదా, ఈ నెయ్యితో సహా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీ చూసుకొని చిక్కదనం ఎలా కావాలో అలా చేసుకోవచ్చండి. చారు కావాలంటే కొంచెం ఎగరబెట్టుకోవచ్చు, ఇంకొంచెం వాటర్ కావాలంటే పోసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో, చక్కగా మంచి, ఎప్పుడు పులుసులు మనం తినేయే కదండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మసాలా చారు చాలా చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. అయితే ఈ వీడియో మీకు నచ్చింది కదా, ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులందరికీ కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలన్నీ మీరు ఇంకా చూడగలుగుతారు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు.